ద్వితీయ బహుమతి లక్ష్మి మనోగి, తృతీయ బహుమతి ధ్రువ ఉరిమి, ఇక 6 సంవత్సరాలలోపు విభాగంలో ఇషాన్ చంద్ర 4 సంవత్సరాలు, చిన్న వయసులోనే ఇంత చిన్న వయసులోనే ఇంత అందమైన ప్రదర్శన చేసిన ఇషాన్ కు ప్రత్యేక అభినందనలు. ఇక చెస్ ప్రతిభను చూపించిన కూడోస్ అందుకున్న సహస్ర అరగొండ అండ్ ఉడిపి కాలకృష్ణన్ వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. రంగోలీ పోటీల్లో విజేతగా నిలిచిన వారికి ఇప్పుడు బహుమతులు ప్రకటించబోతున్నాం. ప్రథమ బహుమతి అఖిల పాల్తి, ద్వితీయ బహుమతి సుధీష్ణ ఉట్టి, తృతీయ బహుమతి బాలకృతిక జయకుమార్, విజేతలందరికీ మన హృదయపూర్వక అభినందనలు. గుంటూరులో జరిగిన 3వ వరల్డ్ తెలుగు మహాసభలో ప్రతిష్టాత్మక ఆంధ్రశ్రీ పూర్ణకుంభ పురస్కారాన్ని అందుకున్న డెన్మార్క్ తెలుగు అసోసియేషన్ మరియు మన సంస్కృతి డెన్మార్క్ స్థాపకులు శ్రీ అమర్నాథ్ పొట్లూరు గారిని యూరోపియన్ తెలుగు డయాస్పొరా తరపున గౌరవ సన్మానం. ఏమని చెప్పమంటారు? పిల్ల మహాలక్ష్మి ఏమని చెప్పమంటారు? నెక్స్ట్ పల్లవి చక్కనైన నాట్య ప్రదర్శన చేసిన మన తుద్దిల్ల మహాలక్ష్మికు చిన్న సన్మానం. ఈ వేదికపై గౌరవ
గౌరవనీయులైన మన ముఖ్య అతిథులు మరియు ఇక్కడికి వచ్చిన అందరికీ హృదయపూర్వక మరొక్కసారి స్వాగతం. ఈ గౌరవనీయులైన అతిథుల సమక్షంలో ఒక చిన్న పర్సనల్ థాట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సార్, అందరూ మిమ్మల్ని ఒక విజనరీ లీడర్ అని అంటారు సార్. చిన్నప్పుడు ఆ మాట ఎందుకంటారో పూర్తిగా అర్థమయ్యేది కాదు. బట్ రియలీ టుడే ఐ క్లియర్లీ అండర్స్టాండ్ వై యు ఆర్ కాల్డ్ ఎ విజనరీ లీడర్. లాస్ట్ ఇయర్ స్విట్జర్లాండ్లో జరిగిన ఈ సేమ్ డయాస్పోరా మీటింగ్లో మీరు కొన్ని పాయింట్స్ చెప్పారు సార్. ఆ పాయింట్స్ అవి ఎంత ముందు చూపుతో ఉన్న ఆలోచనలో మాకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. ముందుగా, విమెన్ ఆర్ ఈక్వల్, ఇన్ఫాక్ట్ విమెన్ ఆర్ మోర్ క్యాపబుల్ అని మీరు ఎంతో ముందుగానో గమనించి పాలసీ లెవెల్ థింకింగ్తో ఆ నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్లారు. అలాగే సో యూత్ జాబ్ సీకర్గా కాకుండా జాబ్ ప్రొవైడర్గా మీరు ఆలోచన ఉండాలి అని చెప్పేసి మీరు మాకు సలహా ఇచ్చారు. అలాగే విజన్ 2047, one family, one entrepreneur. That itself shows how far ahead you are thinking, sir. ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టి ఒక చిన్న గ్రామంలో ఒక సాధారణ మధ్యతరగతుల్లో పుట్టి పెరిగిన నాకు ఈరోజు ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్లో ఇలా మాట్లాడగలుగుతున్నాను అంటే, ఒక ఐటీ రంగంలో పనిచేస్తున్నాను అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ విజన్, సార్. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీబడి హియర్ హూ ఇస్ సిట్టింగ్, we sincerely thank you, sir. థ్యాంక్ యూ సో మచ్ మంజుల గారు. ఇప్పుడు తదుపరి కార్యక్రమంలోకి. పారిశ్రామిక కుటుంబంలో జన్మించి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఉన్నత విద్యావంతునిగా సమర్థ నాయకత్వ లక్షణాలతో రాష్ట్ర మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాటుపడుతున్న ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక శాఖ మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారిని ప్రసంగానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు, పూజ్యులు నారా చంద్రబాబు గారు, అలాగే పెద్దలు నారా లోకేష్ గారు, డైనమిక్ లీడర్ యంగెస్ట్ యూనియన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు, అలాగే హిజ్ ఎక్సలెన్సీ మృదుల్ కుమార్ గారు, డాక్టర్ రవికుమార్ గారు, అడ్వైజర్ టు ఏపీ అండ్ ఏపీఎన్ఆర్టీ ప్రెసిడెంట్ అండి, అందరికీ నమస్కారాలు. యూరోప్ నుంచి అందరూ వచ్చారు, ఎక్కడి నుంచో. ఫస్ట్ టైం గెలిచినామని చెప్పి అప్పుడు ఫుల్ సార్తో దిగాల ఫొటోస్, సార్తో కలిసాలని వచ్చారు. ఈసారి అయినా కూడా కొంతమంది కంటిన్యూస్గా వచ్చి సార్ని కలిసాలనే ఉద్దేశంతో ఇంత పెద్ద ఎత్తున రావడము, సార్ని కలిసేదానికి ఐఎమ్ సో హ్యాపీ అండి. ముఖ్యంగా ఒక విజనరీ లీడర్ గురించి ఇప్పుడే సోదరిమణి చెప్పారు. ఒక విజనరీ లీడర్ ఆలోచన చేస్తే ఎట్లుంటుంది అనే దానికి జస్ట్ ఒక థాట్స్ అండి. విజన్ క్రియేట్స్ కాన్ఫిడెన్స్, కాన్ఫిడెన్స్ క్రియేట్స్ ఇన్వెస్ట్మెంట్, ఇన్వెస్ట్మెంట్ క్రియేట్ జాబ్స్, జాబ్ క్రియేట్స్ ఇన్కమ్స్, ఇన్కమ్స్ క్రియేట్ స్టెబిలిటీ, stability builds trust, trust strengthens institutions, strong institutions enable growth, growth fuels innovation, innovation drives competitiveness. Adi Chandrababu garu andi. Sir visions into systems, systems into growth, and growth into a stronger Andhra Pradesh. నిన్న ఒక మిత్రునితో ఈరోజు పొద్దున ఎయిర్పోర్ట్ పోతున్నప్పుడు జర్మనీ గురించి చెప్తా ఉండ్రి, ప్రాబ్లం ఎట్లుంది అని. వాళ్ళు జర్మనీ గురించి చెప్తూ
ఆటోమోటివ్ ఇండస్ట్రీ ఎంత స్లో అయింది, అట్లీస్ట్ సార్ మీరు 5 ఏళ్లలో ఒక 25,000 ఉద్యోగాలు, 30,000 ఉద్యోగాలు ఎక్కడున్నారు సార్ మీరు? మా సార్ 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో చెప్పిండే టార్గెట్ అండి. అండ్ వీ హ్యావ్ ఆల్రెడీ డన్ 1 year ఆఫ్ 1.5 year లో మీరు చూస్తే దాదాపు 10 లక్షల ఉద్యోగాల పైన మన కమిట్మెంట్ ఉంది. ఇవన్నీ గ్రౌండ్ అయినా అంటే 10 లక్షల పైన ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది. సో అది ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆయన స్టన్ అయిపోయాడు. అంటే 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ సార్, మేము అనుకునే ప్రాసెస్ 25,000 30,000 ఎక్కడ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో నేను చెప్పేది ఏమంటే, మీరు ఏదైతే ఎన్ఆర్ఐస్ అంతా అనుకుంటున్నారో ఏ రకంగా డెవలప్ అవుతుందో, మీరు సోషల్ మీడియాలో కానీ మీ మిత్రులు అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉంటారు ఆంధ్రాలో, యూ హ్యావ్ టు కీప్ ప్రమోటింగ్ అబౌట్ ఆంధ్రప్రదేశ్, విజనరీ థాట్స్ అబౌట్ చంద్రబాబు గారు కానీ, మేము ఇచ్చే పాలసీస్ కానీ, మన స్పీడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ప్రజలకు ఎప్పటికప్పుడు బాగుంటుంది. మీ ప్రేమ అభిమానం అట్లీస్ట్, ఎందుకంటే దూరం ఉంటారు కాబట్టి యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ